నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. ఈరోజు మనం పాలకూర పప్పు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. నేను కందిపప్పు అండి, ఒక చిన్న ఇది చూడండి, ఈ కప్పుకి మాకు సరిపోతుంది పప్పు. ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా పాలకూర కట్ చేయకుండానే ఇలాగా వాటర్లో బాగా కడిగేసి చిల్లులు గిన్నెలో వేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ మనకి మీరు గమనిస్తే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, తెల్లగడ్డ, వెల్లుల్లి అంటాం కదా, ఎర్రగడ్డ, ఉల్లిపాయ అంటారు కదా, పచ్చిమిరపకాయలు, ఇంకా ఇక్కడ ధనియాలు, పసుపు, మెంతులు, జీలకర్ర. ఇవి ఎట్లా వేసి మనము పప్పు ఉడికిద్దామనేది చూస్తామండి. నేను కుక్కర్లోనే వేసేస్తాను, హడావుడిగా అయిపోవాలి కదా, అందుకని త్వరగా అయిపోతుంది కాబట్టి కుక్కర్లోనే వేసి ఉడికిస్తానండి పప్పుని. చూద్దాము. ఇట్లాగా కుక్కర్ తీసేసుకొని ఈ నానిపోయిన బేడలు నానితే ఇంకా దాంట్లో ఉండే గ్యాస్ ప్రాపర్టీ ఉండదు అంటారు. మరి టైం ఉంటే నానబెట్టుకుందాము, లేదంటే ఇంకొక విజిల్ ఎక్కువ ఇచ్చామంటే. పాలకూర పప్పులో జనరల్గా టమాటాలు ఎక్కువ వేయద్దు అంటుంటారు కదా. నేనైతే చిన్నవి ఒక 3 తీసుకున్నాను, చిన్నవి. ఇట్లాగా మనము బ్యాళ్ళన్నీ తీసేసుకున్నామండి. ఇంకా దీంట్లోకి మనం పాలకూర పప్పుకి కొంచెం కొత్తిమీర కొంచెం ఈ మోతాదుగా ఉంటే బాగానే ఉంటుంది. నేను అట్లా వేసినప్పుడు ఒకరోజు బాగుండింది, అట్లా వేస్తున్నా. కరివేపాకులు అయితే ఒక 2 కరివేపాకులు వేసినాను. ఇంకా ఇంత చిన్న ముక్క, ఎక్కువ ఎర్రగడ్డ వేసినామంటే అంత తొక్కులాగా ఉంటుంది అంతా. ఒక 4-5 ఈ తెల్లగడ్డలు, ఇంకా టమాటా కట్ చేసుకొని వేసుకుంటానండి. ఇది తీసేద్దాము, ఉడకదు కదా, దీనికి ఏం లేదు. అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి కదా. అట్లా తీసేస్తే బాగుంటుంది. నేను పచ్చిమిరపకాయలు కొన్ని కట్ చేస్తానండి, అన్నీ కట్ చేయను. ఎందుకంటే అన్నీ వేస్తే ఒకవేళ కారం అని పిల్లలు తినకపోతే, అందుకు కొన్ని పచ్చిమిరపకాయలు అట్లాగే పెట్టేసి, ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయని నలుపుకుంటారు అన్నట్టు. కొన్ని మాత్రం కట్ చేస్తాను, మిగతావి అట్లే వేసేస్తాను కదా. ఇప్పుడు ఇంకా పాలకూర, ఆకుకూరను ఎంత వీలైతే అంత చేత్తో తుంచడానికి ప్రయత్నిస్తే బాగుంటుందండి. ఇట్లా చేతులతో తుంచితే మంచిది అంటారు, నైఫ్ అంతా పెట్టకుండా. నేనైతే దాదాపు చేతితో తుంచడానికే ప్రయత్నిస్తాను. అదేం పెద్ద కష్టమైంది ఏం కాదు కదా, చేతితో తుంచేస్తే అయిపోయాయి. అట్లాగా పాలకూర వేసేస్తానంతా. పాలకూర మంచిదండి, చాలా కాల్షియం ఉంటుంది. మనం రాగి దోశలు అవి చూపించుకున్నాం కదా, వాటిల్లో క్యారెట్, బీట్రూట్లతో పాటు మనం ఈ పాలకూర వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా కొంచెం పసుపు వేస్తున్నాను నేను. మెంతులండి ఒక 2 గింజలు అట్లా వేసినామంటే వేసినామని అంతే, ఎక్కువ అంత అవసరం ఉండదు. చూడండి అంతా. ఇంకా తర్వాత జీలకర్ర మనం తిరువాతకు కూడా వేస్తాము, కానీ దాంట్లో ఉడికితే ఇంకొక టేస్ట్ ఉంటుంది. ఇంకా తర్వాత ధనియాలు కూడా అంతే, ఎక్కువ అంత వేయకూడదు అంతే. నేనైతే అన్నీ కొన్నే వేస్తాను, మళ్ళీ పంట కిందికి వస్తే కొంచెం కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది కాబట్టి కొన్నిగా వేస్తే మెదిగిపోతాయి అన్నట్టు. ఈ విధంగా మనం పాలకూర పప్పుకి కావలసినవన్నీ తీసుకొని
ఒక 2 గ్లాసులు మనకు ఎంత థిక్నెస్ కావాలో ఆ విధంగా నీళ్ళు పోసేసుకొని నేనైతే ఒక 4 విజిల్ రప్పిస్తానండి. మరి చూద్దాము. నేను ఒక పెద్ద గ్లాస్ తోటండి, ఇట్లాగా పెద్ద గ్లాస్తో ఒక 2 గ్లాస్ వేసుకున్నాను. బాగా అంతా ఇట్లాగా వేసి దీంట్లో కొంచెం నూనె వదిలేసి ఇట్లా కొంచెం ఎక్కువలే అట్లా నూనె వదిలేసి ఇంకా మనం స్టవ్ వెలిగించేసుకోనండి కుక్కర్ పెట్టేస్తున్నా. చూడండి, కుక్కర్ పెట్టేసి నేను 4 విజిల్స్ అయితే తెప్పించేద్దాము. మళ్ళీ తిరువాత ఎట్లా వేయాలో చూద్దాం అండి. నేను పప్పు తిరువాతకు కావాల్సినవన్నీ ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిరపకాయలు సిద్ధంగా పెట్టుకున్నాను. మరి ఇక్కడ కుక్కరు విజిల్ అవ్వడం అయిపోయింది. చూద్దామండి. బాగా అయితే ఉడికిపోయింది. చూడండి పప్పు కదా. దీన్ని ఇప్పుడు కొంచెం మనం రామేద్దామండి ఉప్పు వేసి. పప్పులో నీళ్ళు ఉండేటివన్నీ కూడా నేను ఇట్లా పక్కకు వంచేసుకున్న తర్వాత పప్పు రామేస్తాను. మనం ఈ నీళ్ళు కావాలంటే పప్పు జారుగా చేసుకోవచ్చు, లేదంటే నేను రసంకైనా వాడేస్తాను దీనిలను. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత వేసుకొని మిగిలిన నీళ్ళు మనం రసం చేసుకోవచ్చు. ఇట్లాగా అన్నీ తీసేసిన తర్వాత నేను ఉప్పేసి రామేస్తాను పప్పుని. చూడండి, ఇట్లా ఒక పిచ్చి చింతపండు ఈ వేడిగా ఉండే దాంట్లోనే నేను వేసేస్తాను. వేసి కొద్దిసేపట్లా దానిపైన బ్యాళ్ళన్నీ వేసేసి మూత ఉడికట్లా పెట్టేద్దాము. మనం తిరువాతకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి తిరువాతకి వేసుకునే లోపు ఆ చింతపండు కొంచెం మెత్తగా అవుతుంది. చూడండి, మనము ఒక కడాయి తీసుకున్నాను నేను. ఇది బాగా కాగినాక కొంచెం నూనె వేద్దామండి. తిరువాతకి అంత నూనె వేసేసి ఇంకా మనం తిరువాతలో ఆవాలు, జీలకర్ర మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ అవి వేసేసి తిరువాతలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. నూనె బాగా కాలిపోయిందండి. ఆవాలు వేస్తున్నా. కొన్ని ఎక్కువ అంత వేయకూడదు ఆవాలు, మళ్ళా జీలకర్ర పడినా ఏం కాదు. సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు చిటపటలాడుతానే సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అన్నీ ఒకేసారి వేస్తే మనకి మాడిపోతాయి కదా. ఆనియన్ కొంచెం వేగుతుంది అనంగా మనం పప్పు ఎంత రుచిగా చేసుకున్నా మనం తిరువాత సరిగా వేయలేదనుకోండి, ఆ పప్పు రుచి అంతా వేస్టే. ఇది నేను సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టేసి పప్పు రామేసుకుంటానండి. చూడండి కదా, కొంచెం ఎర్రగడ్డలు అట్లా ఉండంగా మనము ఈ తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయించుకోవాలి. తెల్లగడ్డలు మంచి వాసన వస్తుంది అనంగా మనము ఇంగువ కొంచెం అట్లా వేసేసి పప్పులో వేసేద్దాం దీన్ని. నేను ఇటు పక్క పప్పు కూడా రామేసి పెట్టుకున్నాను. చూద్దాము. చూడండి, పప్పు కూడా రామేసుకున్నాను. ఇది కూడా మంచి టెక్స్చర్ వచ్చింది. చూద్దాము. చూడండి కదా, బాగా కొంచెం ఒక్కలొక్కలు ఉంటేనే బాగుంటుంది పప్పు. ఎప్పుడు కూడా మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు. చూడండి, తిరువాత కరెక్ట్గా మనకి ఒక్కసారి అట్లా
మీరు తర్వాత చూడండి కదా, కరెక్ట్గా ఇంకంతకంటే ఎక్కువైతే మాడిపోతుంది. ఈ టైంలో నేను ఇది తీసేసి కుక్కర్ పెట్టేస్తున్నా. ఇంకేంటి తీసేద్దాం, పప్పు గుత్తి తీసేసి నేను దీంట్లో ఏం చేస్తానంటేనండి కాస్త ఇంగువ జల్లేస్తాను, కొంచెమే ఎక్కువలే చల్లేసి దీంట్లో వేసేసుకుంటాం పప్పులో. అంతేనండి, ఇంకా చూద్దాం పప్పు కదా. ఇది కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అదే ఉడకాల. మనకి ఇంత గట్టిగా వద్దు అనుకున్నామంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. ఇదే కన్సిస్టెన్సీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసి 2 నిమిషాలు ఉడికేతలకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మనకు. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను, అవి మనం తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ యాడ్ చేసేస్తానండి. మరి పప్పు అంతా అయ్యాక చూద్దాం ఎట్లాగో. చూడండి బాగా ఉడుకుతుంది కదా. నేనైతే ఇప్పుడు పప్పు ఈ కడాయిలోనే కొన్ని నీళ్ళు వేసేసి పప్పులో వేసేస్తున్నానండి. మరీ గట్టిగా ఉన్నా అంత ఇష్టపడరు మా ఇంట్లో, కొంచెం గారుగానే ఉండాలంటారు పప్పు. ఉప్పు అంతా చూసుకుందాం ఒకసారి. ఉప్పు కొంచెం పడుతుందండి, కొంచెం అంతా వేస్తున్నా. ఇంకా మరి డిష్ అవుట్ చేసేటప్పుడు చూద్దాం. దీన్ని ఒక 2 నిమిషాలు అట్లా ఉడికిచ్చేద్దాము, సిమ్లో పెట్టేసి మూతేద్దాం అండి. మరి ఇలాంటి పప్పుని, పాలకూర పప్పుని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి నాకు. ఓకే.